అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తాను సార్. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టి ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వు ఎవడరా నన్ను బహిష్కరించడానికి? అరే యు మీన్ నన్ను? అరే ఓకే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నేను పెద్ద పుడింగా? సరే రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే ట్వైస్. ఓకే నీతో నాకు గొడవద్దు. నీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. క్రైస్తవ సమాజానికి నువ్వే పెద్ద దొంగవి. అదంటే సంవత్సరం నుంచి అంటే నన్ను దూరం పెట్టాడట. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా? ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను అజయ్ బాబు. రెడీగా ఉండు, రెడీగా ఉండు, విత్ ఎవిడెన్స్ చెప్తా నేను. ఎవిడెన్స్లు నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇస్తావా నన్ను? క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలో నా బట్ట. నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు, నేను మాట్లాడతా ఈరోజు. ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. క్రైస్తవుల్ని నువ్వెవడు నన్ను బహిష్కరించటానికి, నేనెవడిని బహిష్కరించబడటానికి? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండ్ క్రైస్తవ సమాజం మీ తాతదా ఎవడిది? నువ్వు రక్తం ఇచ్చి నన్ను కడిగావా? నీ రక్తంతో కడిగినట్టుంది నన్ను. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి నువ్వు. నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. అరే నీ అబ్బా చేస్తా, మీ ముగ్గురు మీదనే మాట్లాడతా. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని హైలైట్ చేయను నేను. ఎందుకంటే నేను వాళ్ళ వీడియోలు పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు వాళ్ళని హైలైట్ చేయాలి? బాబుజీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయి. ఇమ్మానుయేల్ గారి మీద, అజయ్ బాబు మీద మాత్రమే కౌంటర్లు చేస్తా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ